హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పబ్లిక్స్ వరల్డ్. ఈరోజు నేను ఇంకా మా అమ్మ నేను కలిసి జుట్టుకోడి వండుతున్నాం, అది కూడా కట్టెల పొయ్యి మీద. ఓకే, లెట్స్ స్టార్ట్. చూసారా ఫ్రెండ్స్, మా మమ్మీ నాతో కలిసి చేస్తా అని అన్ని పనులు నాతోనే చేపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ఆనియన్ కట్ చేసుకోవాలి. ఈ ఆనియన్ ఏంటో ఏమో, ఈ ఆనియన్ కోసిన ప్రతిసారి కళ్ళల్లో వాటర్, ఇక చూడండి కళ్ళల్లో వాటర్ వచ్చాయి. మమ్మీ ఇంకా అసలు నేను చాక్తోటే కట్ చేస్తా, కానీ చాక్తోటి ఇది అయ్యేలా లేదనేసి దీంతో కట్ చేసా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆనియన్ అయితే కట్ చేసాం, ఇంకా చికెన్లోకి ఏం కావాలి? చిల్లీస్. మమ్మీ ఇంకా వాటర్ వస్తూనే ఉన్నాయి. అన్నేమో కానీ మా మమ్మీకి మాత్రం ఈ చికెన్లో కర్రీలో అయినా ఏ కర్రీలో అయినా అసలు కొత్తిమీర లేనిది అస్సలు వద్దు అని అంటుంది. ఈ కొత్తిమీర పక్కా వేసుకోవాలంటది. ఇంకా చికెన్లోకి కొత్తిమీర వేయాలి. అమ్మా అసలు మసాలాలు ఎక్కడున్నాయమ్మా? నాకు దొరుకుతలేవు. ఒక చూడులే ఎట్లా తిడుతుందో. ఒకసారి చూడే, ఇవి ఇంతేనా? ఇంకేమైనా పడతాయా? సరే అమ్మా. ఇదే జుట్టుకోడిలో ఎగ్స్ వస్తాయంట, అవి మనకి సపరేట్ ఇచ్చారు. జుట్టుకోడి నేను కూడా బాగా తినను, ఎక్కువ బాయిలర్ కోడే తింటాను. బట్ బాయిలర్ కోడీలు సరిగ్గా తినట్లేదంట, వాటికంట ఇంజెక్షన్స్ వేస్తున్నారని మా డాడీ తీసుకురావట్లేదు. ఈ బొక్క కోడి సూప్ కూడా తింటే చాలా బాగుంటుంది. అమ్మ ఈ చికెన్ కడగాలా వద్దా చెప్పే? కడగపోతే ఎట్లా ఉంటుంది? సరే అమ్మా. కర్రీ వండడానికి ముందుగా మనం ఒక గంజు తీసుకోవాలి. ఇప్పుడు నేను నెక్స్ట్ గ్యాస్ వెలిగించి ఆ గంజును మన గ్యాస్ స్టవ్ మీద పెట్టాలి. అమ్మ ఎన్ని పావుల నూనె పోయాలి? కూర ఎంత ఉంటే అంత, 2 పావులంతా పోయి. సరే అమ్మ, 2 పావుల నూనె పోసాను. నూనె వేడి అవుతుంది. నూనె వేడి అయినాక నేను మిర్చి వేసాను. మా అమ్మ ఎప్పుడు చెప్తుంది, ఫస్ట్ మిర్చి వేయకు, ఆనియన్స్ వేయు, ఆనియన్ వేస్తే ఈ మిర్చి అనేది చిల్లదు అని. అసలు మనం వింటామా? మనం వినం, మిర్చియే వేస్తాం. మిర్చి వేసిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయినాక నెక్స్ట్ కొత్తిమీర వేసాను. కొత్తిమీర అయితే చాలా బాగుంటుంది, కానీ మనం మొత్తం ఇప్పుడే వేయకూడదు, ఇప్పుడు కొంచెం వేయాలి ఆయిల్లో. నెక్స్ట్ పుదీనా వేసాను. పుదీనా ఈ జుట్టుకోడి కూరలోకి చాలా బాగుంటుంది, గ్రేవీలో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇలా చాలా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం మనం ముందుగా తీసుకున్న మసాలాలు ఉన్నాయి కదా, మసాలాలు, కస్తూరి మెంతి, అవి వేయడం అనేది జరిగింది. చూస్తున్నారు కదా. అలాగే ఇప్పుడు అల్లం వేయాలి. అల్లం మనం ఈ గరిటెతో తీసుకోవాలి. ఇందులో సగం మనం ఇప్పుడు వేయాలి. ఇవన్నీ మంచిగా వేగాక మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని ఈ గంజులో వేయాలి. ఈ గంజులో వేసిన చికెన్ పీసెస్ని ఒక 30 minutes వరకు మనం మంచిగా లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. నెక్స్ట్ ఇందులో 2 స్పూన్ల పసుపు వేయాలి. అమ్మ ఒకసారి ఈ కూర చూసి చెప్తురా, అవే ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి ఏముంది అందులో? ఈ తలకాయ ఏం అర్థం అవుతలేదు. అన్నీ ఎత్తివి ఇంకేంది గట్టినే ఫ్రై చేసి కట్ల పొయ్యి విన్న అయితే మంచిగా ఉడుకుతుంది. గ్యాస్లో విన్న వండితే ఏం ఉడుకుతుంది అది? మరి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి తేవాలి కట్టెలు పోయి? నేను అంటు పెట్టిన పో బయట. సరే అమ్మ, మరి ఇప్పుడు నువ్వు తీసుకురా, మరి నాకు భయం అవుతుంది కట్ల పొయ్యి అంటే. నేను పెడుతుంది ఆ కట్ల పొయ్యి విన్న, దీని విన్న మంచిగా టేస్ట్ ఉండదు. సరే అమ్మ, పోదాంపా. ఇక అమ్మ చెప్పింది కదా అని నేను కూడా ఇక కట్టెల పొయ్యి మీద స్టార్ట్ చేసాము. నెక్స్ట్ నేను చెప్పా కదా, అప్పుడు సగం ఉంచుకున్న అల్లాన్ని ఇప్పుడు వేసాను. నెక్స్ట్ ఉడికాక కొంచెం కారం వేసాను. కారం అనేది ఎవరి టేస్ట్కి వారికి తగ్గట్టుగా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 గరిటెల కారం వేసాను. మా ఇంట్లోనైతే మేమైతే ఇది నార్మల్గానే తింటాము. కారం వేసాక కొంచెం వేగినాక ఉప్పు వేయాలి. వేడి చేసిన 2 తపాల వాటర్ని మనం ఎసరుగా పొయ్యాలి. ఇలా ఎసరు మసులుతున్న టైంలో మనకు వేడిగా ఇచ్చిన ఎగ్స్ అనేటివి ఈ కర్రీలో వేసుకోవాలి. ఇక అంతే, బాగా ఉడికాక కొంచెం ధనియాల పొడి, కొంచెం మసాలా వేసుకుంటే సరి. లాస్ట్కి మనం ముందుగా ఉంచుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కథం, గుమగుమలాడే
జుట్టుకోడి పులుసు కర్రీ రెడీ. వాహా, చూస్తేనే నోరు ఊరుతుంది కదా ఆ గ్రేవీగా మంచి పులుసు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.